తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 1980s, 90s అండ్ 2000 అప్ టు 2000 వరకు కూడా గోల్డెన్ ఎరా అండ్ లెజెండరీ యాక్ట్రెస్ గురించి మనం చెన్నై నుంచి పరిచయం చేసుకుంటూనే వచ్చాం. బట్ ఈమె గురించి చెప్పాలి అంటే ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఒకే ఒక్క సినిమాతో అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెకండ్ తీసుకొచ్చిన ఒక గోల్డెన్ అండ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ ముచ్చర్ల అరుణ గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో అరుణ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 years తర్వాత సుమన్ టీవీ కోసం మేకప్ వేసి లైట్గా ముచ్చర్ల అరుణ గారు అంటే మెడలో ముత్యాలు వేసుకొని, ఎస్, మా అమ్మమ్మ వాళ్ళ టైంలో చూసాం అవి. అవి ఏంటో అంటారు వాటిని, చిన్న ముత్యాలు గుర్తులేదు, బట్ యాక్చువల్లీ ఇది అమ్మది యాక్చువల్గా. ఓకే. సో అమ్మ జ్ఞాపకార్థంగా అలాగే ఉంచుకున్నాను. సరే, ఎప్పుడైనా ఇట్లా సరే, ఫస్ట్ తెలుగు అంటే మనందరికి ఇష్టం కదా, సో అందుకని అది మెడలో వేసుకున్నా. సూపర్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. 42 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎస్. అండ్ ఒక 30 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ రోజుల్లో ఉన్న మీ అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడున్న యాక్టర్స్ కూడా. అలాంటి సినిమాలు తీశారు. అండ్ వచ్చిన 10 yearsలోనే దాదాపు 70 నుంచి 100 సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. అండ్ ఎవరితో కాంబినేషన్లో ఉన్నా కానీ ముత్యాల అరుణ గారికి ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో పరకాయ ప్రవేశం చేసి కుమ్మేస్తారు అనమాట కళ్ళతో. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ముత్యాల అరుణ ఒక లైఫ్ స్టైల్ కానీ, కష్టం కానీ, సినిమాలు, ఈ ఫ్యామిలీ లైఫ్ ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు కూర్చొని సరదాగా కూర్చున్నప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ అనిపిస్తుంది ఏంటంటే, మనకి ఏం తెలియదు వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో మనకు వచ్చి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, లైక్ యూ పీపుల్ నా వెనకాల ఉండుంటే మనం ఏ పిక్చర్స్ యాక్సెప్ట్ చేయాలి, ఏ పిక్చర్స్ యాక్సెప్ట్ చేయకూడదు, క్యారెక్టర్ వచ్చి ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం నాలెడ్జ్ ఉండుండేది. మనకి ఏబిసిడి ఏం తెలీదు, ఏం లేదు. పిక్చర్ రాగానే మనం యాక్సెప్ట్ చేయడం, అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకొక మంచి పిక్చర్ వస్తుంది మనకి. అండ్ డేట్స్ వచ్చి ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి ఏం తెలీదు, బికాజ్ వీఆర్ నథింగ్, వీఆర్ ఐఎమ్ ఇన్ అ జీరో. సో ఏం తెలీదు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా అలా చూసి జస్ట్ నెమరు వేసుకుంటూ అలా ఉంటే, ఆహా ఇంకా కొంచెం ఉంటే బాగుండేదేమని, దెన్ ఐ విల్ సే ఎప్పుడు చూసినా అంతేలే, అది అయిందంటే ఇది అనుకుంటాం, ఇది లేదంటే ఇంకోటి అనుకుంటాం. జస్ట్ గెట్ లాస్, బీ హ్యాపీ ఆల్వేస్. మీ కళ్ళే మీకు అందం కదా మేడం? అది నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఈ కళ్ళతో కెమెరాని కట్టిపడేశారు, ఈ కళ్ళతో ఫ్యాన్స్ ని కట్టిపడేశారు, ఈ కళ్ళతో ఆఫర్స్ ని కట్టిపడేశారు, ఈ కళ్ళతో మోహన్ గుప్తా గారిని కట్టిపడేశారు. అయ్యో, థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు, బట్ అందరు చెప్తా ఉంటారు మీ కళ్ళు బాగుంటాయండి అని. అప్పుడే ఓహో అయితే కళ్ళు అందంగా ఉంటాయి అనుకుంటా అని ఒక ఫీలింగ్, దట్స్ ఆల్. నిజంగా మనుషులు ఆ రోజుల్లో మీ టైంలో అంత గ్లామర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అసలు. ఎందుకంటే గ్లామర్కి ఇంపార్టెన్స్ ఉంటే ముచ్చర్ల అరుణ గారిని వెతుక్కుంటూ ఇంత దూరం రావు మేము. డెఫినెట్గా. ఎలా మేడం సీతాకోక చిలుకట్టు ఎన్ని సినిమాలు వరుసగా 100 సినిమాలు ఆ కెరియర్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. అండ్ హీరోయిన్గా చేసి మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్కి వచ్చారు. ఆ ఆఫర్స్ చూసినప్పుడు కానీ, ఆ ఎరా చూసినప్పుడు కానీ, ఆ గోల్డెన్ డేస్ ఇదంతా డైరెక్టర్ ఆఫర్స్ ఇచ్చినప్పుడు కానీ, హీరోస్ సపోర్ట్ చేసినప్పుడు కానీ, ఇప్పుడున్న ఇండస్ట్రీని చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంటుంది మీకు? మామూలుగా ఇప్పుడు గురించి నాకు అసలు తెలీదు, ఏమీ తెలియదు నాకు. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా నాకు ఇప్పుడు ఐఎమ్ లైక్ ముందు 1981, 82లో ఎలాగున్నానో ఇప్పుడు కూడా నేను అంతే. ఓన్లీ ఐఎమ్ జీరో ఇన్ దట్ ప్రాసెస్. అండ్ ఓన్లీ వన్ థింగ్, అప్పుడు ఆ రోజుల్లో మేము యాక్ట్ చేస్తున్నప్పుడు లైక్ అ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళు అందరూ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సపోజ్ ఏమైనా యాక్ట్ చేసినా కూడా విజయశాంతి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో తను ఏదైనా నేను తప్పు చేస్తున్నప్పుడు షీ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. నాకేం తెలీదు, ఏదైనా చేస్తున్నప్పుడు శాంతి పిలిచి చెప్పేదనమాట, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, ఏంటి ఆ క్యారెక్టర్ ఒకసారి అర్థం చేసుకున్నావా, బ్రెయిన్లో పెట్టావా లేదా అనేది. అయ్యయ్యో ఏంటి చెప్పు, నాకు తెలీదు, నేనేదో వాళ్ళు చెప్తున్నారు నేను చేస్తున్నాను, నా డ్యూటీ అంతే అనుకుంటున్నాను, బట్ నాకు తెలీదు అంటే తను చెప్పేది. తర్వాత ఈ రోజుల్లో ఇప్పుడు మామూలుగా అందరు మాట్లాడుకుంటే ఆ క్లోజ్నెస్, ఆ ఫ్యామిలీ, ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ లేదు అని అంటున్నారు. బట్ నాకు తెలీదు, ఎందుకంటే నేను యాక్ట్ చేయలేదు, నేను ఎవరితో ఇప్పుడు ఉండే జనరేషన్తో నాకు తెలియదు. షార్ట్ టైం రిలేషన్షిప్
ఆఫ్ కోర్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.